కళ్యాణి చూసావా, నా ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్. ఎలా ఉంది కళ్యాణి? అందరి ముందు అభి చేతులతో అక్కకి బొకే ఇచ్చేలా చేశాను. ఆ చాముండేశ్వరికి కూడా కొంచెం కూడా అనుమానం రాలేదు తెలుసా? ఇలానే అభిదేవిల పెళ్లి కూడా జరిపించేస్తాను. అది సరే, 5 సత్యాల్లో ఒరిజినల్ సత్య ఎవరో కనిపెట్టమని నువ్వు ఈజీగా చెప్పేశావు. కానీ మేమిక్కడ చచ్చి బతకాం తెలుసా? ఒకవేళ అర్జున్ మాస్క్ తీసేటప్పుడు బై మిస్టేక్ లో దేవిది తీస్తాడేమో, చాముండేశ్వరి దేవిని చూస్తే ఏం జరుగుతుందో అని మేం భయపడుతూనే ఉన్నాం. ఇంకా నా కంగారు తగ్గలేదు తెలుసా? ఎంత ధైర్యమే నీకు! గుమ్మం దగ్గర ధైర్యంగా దేవికి నీ ఫేస్ మాస్క్ పెట్టి నిలబెట్టావు. కానీ ఎందుకు ఈ సాహస క్రీడలన్నీ? ఒకవేళ అర్జున్ దేవి మాస్క్ తీసుంటే ఏం చేసేదాన్ని? అలా చేయడానికి నేను అవకాశం ఎలా ఇస్తాను చెప్పు? అందువల్లే కదా నేను జాగ్రత్తగా దేవి పక్కనే నించున్నాను. ఏదైనా తప్పు జరిగేలా ఉంటే నేనే ముందే మాస్క్ తీసి ఆయనకి కనపడేదాన్ని. సపోజ్ అర్జున్ మాస్క్ తీసుంటే? ఛాన్సే లేదు. ఖచ్చితంగా అలా తప్పుగా తీయడు. అర్జున్ నన్ను కరెక్ట్ గా కనిపెడతాడు అని నాకు బాగా తెలుసు. అదెలా? అందుకోసమే కదా నేను పర్ఫ్యూమ్ కొంచెం ఎక్కువగా కొట్టుకున్నాను. అది ఖచ్చితంగా అతను కనిపెడతాడని నాకు బాగా తెలుసు. అంతగా అతను నన్ను లవ్ చేస్తున్నాడు కళ్యాణి, అర్థమైందా? అర్జున్ కిలాడి కావచ్చు, నువ్వు కిలాడిలకే కిలాడి. కానీ మీరిద్దరు మాత్రం మేడ్ ఫర్ ఈచ్ అదర్ జోడి. కానీ ఈ పెళ్లి నీకు అర్జున్ కి కాదు, అభిదేవిలకి జరుగుతుందని అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు. అది వింటేనే నా మనసుకి ఏదోలా ఉంది. మీరిద్దరూ ఒకరి గురించి ఒకరు ఇంతగా అర్థం చేసుకుని ఎంతో ట్రూలీ మ్యాడ్లీ డీప్లీ లవ్ చేసుకుంటున్నారు. ఆ అర్జున్ సత్య, నువ్వు మీ అక్క దేవి కోసం వదిలేసుకుంటున్నావు. నువ్వే కదా అర్జున్ నిన్నెంతగా లవ్ చేస్తున్నాడో చెప్తున్నావు. కానీ నువ్వే అర్జున్ మనసుని ముక్కలుగా చేసి అతన్ని మోసం చేస్తాను అంటున్నావు. అర్జున్ ఇది తట్టుకుంటాడా సత్య? ఈ షాక్ నుంచి అతను బయటపడగలడా? నేను చెప్తున్నాని తప్పుగా అనుకోకు. దేవి ఇంకా చనిపోయిందనుకొని అభి మానసికంగా చాలా కృంగిపోయారు. ఇప్పటికీ కూడా ఆ పరిస్థితి నుంచి ఆయన అసలు బయటికే రాలేకపోతున్నారు. నువ్వు కూడా అలాంటి శిక్షనే అర్జున్కి విధిస్తావా? అతనికి విధించే అదే శిక్షని నీకు నువ్వు విధించుకుంటావా? అర్జున్ లేని నీ జీవితం కూడా నీకు నరకమే కదా. అర్జున్ని దూరం చేసుకుని నువ్వు నీ మనసుని గాయపరుచుకుంటావు. ఇదంతా నీకు అవసరమా సత్య? నీకు మీ అక్క జీవితమే ముఖ్యం, నీ జీవితం ఎలా పోయినా పర్వాలేదని చెప్పి నువ్వు అందరినీ మోసం చేయొచ్చు. కానీ నీ మనసులో అర్జున్పై ప్రాణం పెట్టుకున్నావని, అతని మీద నీకు చచ్చేంత ప్రేమ ఉందని నాకు తెలీదనుకుంటున్నావా? ఇది అతనికి నువ్వు విధించే శిక్ష అనడం కాదు, నీకు నువ్వే విధించుకునే శిక్ష. ఇది నువ్వెలా తట్టుకోగలవు సత్య? అర్జున్ లేకుండా నువ్వెలా బ్రతుకుదామనుకుంటున్నావు చెప్పు? బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో సత్య. మన మొహాన్ని అందంగా చూపించే అద్దం పగిలి ముక్కలైందంటే అది మనల్నే అంతం చేస్తుందనే విషయాన్ని అసలు నువ్వు మాత్రం మర్చిపోవద్దు సత్య. బాగా ఆలోచించు. ఏది ఏమైనా సరే నా అక్క జీవితమే నాకు ముఖ్యం. నేను అర్జున్ని బాధ పెట్టాలి అనుకోవడం లేదు, అతను నా ప్రాణం. కానీ నా అక్క కడుపులో ఒక ప్రాణం పెరుగుతోంది. ఆ చాముండేశ్వరి ఆ రోజే నా అక్క ప్రేమని అంగీకరించి ఉంటే ఇప్పుడు ఈ పోరాటం చేయాల్సి వచ్చేది కాదు. నా అక్కకి, తన కడుపులో బిడ్డకి ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి నా ప్రేమ నేను త్యాగం చేయబోతున్నాను. నేను ఇంకేం చేయగలను దేవుడా? భగవంతుడా, నా అర్జున్ని కాపాడు. సత్యారాము,
ఎవ్వరూ లేరు. ఎస్, కమ్ ఇన్. సత్య, అర్జున్, నువ్వు ఇంకా 21 గంటలు మాత్రమే ఉంది. టిక్ 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 టిక్. దేనికి? ఆ 21 గంటల టైం దేనికి? ఇప్పుడు టైం 10 గంటలవుతుంది. రేపు ఉదయం 7 గంటలకి నేను నీ మెళ్ళో తాళి కట్టబోతున్నాను. అందుకు ఇంకా 21 గంటలు మాత్రమే ఉంది. ఆ తర్వాత నువ్వు నాకు పూర్తిగా సొంతమైపోతావు. వావ్, వాట్ ఎ రొమాంటిక్ ఫెయిల్. ఇక ఆ తర్వాత నేను నిన్ను మే కమ్ ఇన్, ఎక్స్క్యూజ్ మీ ఇలాంటివన్నీ ఏమీ అడగాల్సిన అవసరం ఉండదు. నువ్వు నా భార్యవనే హక్కుతో ధైర్యంగా నేను నీ రూమ్ లోకి రావచ్చు. ఐఎమ్ సారీ, అందరూ పనుల్లో బిజీగా ఉంటారు. నువ్వు పెళ్లి కూతురువి, నువ్విక్కడ ఎలా ఉన్నావో, సరిగ్గా తింటున్నావో లేదో, అందుకే నేను నీకోసం జ్యూస్ తీసుకుని వచ్చాను. ఇదిగో తాగు సత్య. థ్యాంక్స్ అర్జున్. నిజంగా నాకు చాలా దాహంగా ఉంది. తాగు. సత్య, అక్కడున్న 5గురిలో కరెక్ట్గా నా సత్యం నేను కనిపెట్టాను కదా. నాకు బహుమతి ఏం లేదా? బొకే కూడా ఇచ్చాను కదా. అది మాత్రమే సరిపోతుందా? ఈరోజు నాకు ఎంత సంతోషకరమైన రోజో తెలుసా? ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ అని చెప్పాను కదా. అది ఈ రోజు సరిగ్గా ఉదయం నుంచి రేపు ఉదయం మనకి జరిగే పెళ్లి వరకు ఉన్న ఆ 24 గంటలే. ఐఎమ్ సో హ్యాపీ సత్య. నా కల నెరవేరబోతున్న రోజు. నేను నీపై అంత ప్రేమ పెట్టుకున్నాను సత్య. అర్జున్, ఎవరైనా వస్తారేమో. రేపు మన పెళ్లి జరిగిన తర్వాత మనం అంతా మాట్లాడుకుందాం. లేదు సత్య, నా ఫీలింగ్స్ నేను నీకు చెప్పాలి. నా మనసులో ఉన్నదంతా బయటికి చెప్పాలి. నా ప్రేమ నీకు అర్థమవ్వాలి సత్య. ఈ ప్రేమ మన జీవితాంతం తగ్గకుండా ఉండాలని నేను ఆ దేవుణ్ణి వేడుకుంటాను.